30 డేస్ విత్ గాడ్ లో 14వ రోజుగా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము జ్ఞానము. మూల వాక్యముగా యాకోబు 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. బైబిల్లో జ్ఞానమును గూర్చి ఇంచుమించు 200 సార్లకు పైగానే వ్రాయబడి ఉంది. ఒక్క సామెతల గ్రంథంలోనే 54 సార్లకు పైగానే రచించబడింది. ఎందుకంటే జ్ఞానము ఎంతో విలువైనది. సామెతలు 8:11లో జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవియో దానితో సాటి కావు. అందుకే దేవుని వాక్యము జ్ఞానమును సంపాదించుకొనమని మనలను ప్రోత్సహిస్తుంది. అయితే జ్ఞానము చదువుకునే పిల్లలకు మాత్రమే కావాలా? కాదు. ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్కరికి జ్ఞానము అవసరము. ఎందుకంటే దేవుని వాక్యము జ్ఞానము లేక ప్రజలు నశించిపోతున్నారు అని తెలియజేస్తుంది. నిజమైన జ్ఞానము యొక్క మూలము యేసుక్రీస్తే. నిజమైన జ్ఞానము యొక్క మూలము యేసుక్రీస్తే. ఆయనను తెలుసుకొనుటే గొప్ప జ్ఞానము. ఈ లోకంలో కనబడే సంపదలు, పదవులు, కీర్తి ఏది మనతో రాదు. కానీ యేసుక్రీస్తు ద్వారా పొందిన రక్షణ నిత్య కాలము నిలిచి ఉంటుంది. ప్రియమైన వారులారా, మీరు ఇంకా యేసు ప్రభుని మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ రోజే ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ప్రభువా, యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నా రక్షకునిగా మిమ్మల్ని అంగీకరిస్తున్నానని ప్రార్థించండి. దేవుడిచ్చే రక్షణను, నిత్య జీవంను పొందుకొని దేవునికి సాక్షిగా ఈ భూమి మీద జీవిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును మీ హృదయంలో ఫలించును గాక. ఆమెన్.